దేవుడా, రేపటి నుంచే బీటెక్ ఫైనల్ ఇయర్ ఎగ్జామ్స్. ఈ 3 years నువ్వే ఎలాగోలా కాపాడుకుంటూ వచ్చావు. ఇంకిది అయిపోతే ఇంజనీర్ అయిపోతా అన్నట్టు చెప్పడం మర్చిపోయాను. నేను చదివినవి రాకపోయినా పర్వాలేదు, కానీ చదవనివి మాత్రం రాకుండా చూడు స్వామి. వావ్, యా ఉంది. అమ్మో, ఎవడరా నువ్వు నా చేపట్టుకున్నావు? నన్ను అందరూ సుబ్బారావు అంటారండి. నిన్నేమంటే నాకేంటండి? ఇద్దరం కలిసే ప్రదర్శనలు స్టార్ట్ చేసాం కదండి. అయితే 2 వేయండి. చేతే 3 చేయాలండి, లేకపోతే 11 చేయాలండి, లేకపోతే 108 చేయాలండి ప్రదక్షిణలో. ఇప్పుడు 11 100 అంటున్నాడు. ఇంకోటి సుత్త పోలా పద, ఇంకోటి చూద్దాం. నలుగురే కదండి, అయిపోతుందండి. దేవుడా దేవుడా దేవుడా, ఈ సంవత్సరం పెళ్లి చూడు తండ్రి. వయసు దాటేస్తుంది, జుట్టు ఊడిపోతుంది, అర్థం చేసుకోవే బాబు. నా బుట్టవే పెట్టికి నీ పేరే పెట్టుకుంటే ఇదే లాస్ట్ అవకాశమే బాబు. నాన్నగారిని అడిగానని చెప్పమ్మా. అలాగేనండి. శీఘ్రమేవో కళ్యాణ ప్రాప్తిరస్తు. మళ్ళీ ఏంటండి? గుడికి వచ్చి అర్చన చేసుకోకుండా వెళ్ళకూడదండి. ఎల్లే, మీకు అంత అర్జెంట్ అయితే ముందు మీకు అర్చన చేసి పంపిస్తున్నానండి. పంతులు గారు, నీ పేరు గోత్రం చెప్పిన ఆయన. పేరు రామ్, కంచెల గోత్రం. కంచర్ల గోత్రస్య రామనామదేశ్య సకల శక్త్యద్యం. ఇదిగో ఏడు. చా, మిస్ అయింది. అమ్మా దీనమ్మా, ఒకసారి చూస్తాను కలిగిస్తుందేటే. మైండ్ బ్లాక్. ఎస్, తనే. హాయ్. ఓయ్, ఎవరు నువ్వు? కొంచెం మాట్లాడాలి. ఏం మాట్లాడతావు? నేను మార్నింగ్ గుళ్ళో చూసా, వెంటనే గంట కొట్టేసింది. గుడికెళ్తే ఎవరికైనా గంటే కొడుతుంది. గంట అంటే ఆ గంట కాదు, నా గుండెల్లో గంట. ఆహా, సరే, నా ఫీలింగ్ చెప్పా. నీకు ఇంట్రెస్ట్ ఉందనుకో, ఇదిగో నా కార్డు. కాల్ చేయి. ఏంటమ్మా, తెలుగు సినిమాలు బాగా చూస్తావా? సినిమాలు బాగానే చూస్తాను, కానీ ఆ డౌట్ ఎందుకు వచ్చింది నీకు? ఖాళీ కార్డు ఇచ్చి కాల్ చేయమంటే డౌట్ వచ్చింది. కార్డులో నెంబర్ ఉందో లేదో చూసావంటే కంపల్సరీ కాల్ చేస్తాలే. ఫ్రెండ్ అని సేవ్ చేసా, తర్వాత కావాల్సినట్టు మార్చుకుందాం. ఏటే, కాల్ చేయి, కుమ్మేద్దాం. చెత్త బైక్ ఎప్పుడు చంపుకుతుంటుంది. అమ్మో, వీడొస్తున్నాడేంటి? ఏ మన ఫిగర్. దేవుడా, ఏంటయ్యా అబ్బాయిలకి అవకాశం? మార్నింగే ప్రపోజ్ చేశాడు, అప్పుడే హెల్ప్ చేసి ఛాన్స్ ఇచ్చేసావు. బైక్ రిపేర్ అనుకుంటా. వీడేంటి అడ్వాంటేజ్ తీసుకోవడానికి ట్రై చేస్తున్నాడు. దేవుడా, వీడా
ఆవేశాలు తట్టుకోలేకపోతున్నా. ఈడెవడు? ఓ మెకానిక్. అన్నా నేను చూసుకుంటా. మ్మ్. ఆ? కొంచెం ఓవర్ చేసిన మంచోడ్లాగే ఉన్నాడు. మ్మ్. బాయ్. అచ్చా సెడ్డికి పట్టుకెళ్ళండి సాయంత్రం ఈడ వద్దు. ఓకే. హలో, హలో, ఎవరు? నేను. నేనంటే? నేమ్ చెప్తే తెలియడానికి మార్నింగ్ నన్నేం అడగలేదు కదండి. హే, నువ్వా? కొంచెం లిఫ్ట్ ఇస్తారా? మీరు అడగాల. ఎక్కడికి వెళ్ళాలి? ఈవినింగ్ 7కి షెడ్ దగ్గర డ్రాప్ చేస్తే చాలు. ఎస్. నింగి నేల తేడాలు లేనే లేని మైకం, నిన్న నేడు భేదాలు లేనే లేని లోకం, ఆయో మాయో వ్యత్యాసం లేనే లేని ఆనందం, కమ్మేసిందా నన్ను అంతులేని ఉల్లాసం, గాలి గంధాలు చల్లేసిపోతుందే, నేల నా వైపు నవ్వేసిపోతుందే, ఇన్ని చిత్రాలు చూస్తున్నాను నీ వల్లేగా, నీ వల్లేగా, గుండెకు ఏదో కొత్తదో గాలికిడి నేర్పుతున్నావే, ఎండను కూడా వెండి నురగల తొలకరి చేసి కురిపిస్తున్నావే, ఇన్ని నాళ్ళ కన్నుల కలల దానికి ఊపిరే పోసావే, ఈ క్షణం బాగుంది మాయే, ఎన్ని ఏళ్ళ చీకటి జీవితానికి వెన్నెలై చేరావే, ఓ క్షణం జాబిల్లి నవ్వల్లే. గోదారైనా రాధారైనా ఈ పైరైనా నా పేరైనా కొత్తగా ఉందే నీతో సాగుతుండగా, ఆఖరి పేజీలే ఈకలేని కథలాగా మారాలని అనిపిస్తోందెందుకు వింతగా, హృదయాన్నే కోసిన నీ రూపమే కనిపించే తీరుగా దాచుకుంటాను నిన్నే. అవును, నేను మార్నింగే ప్రపోజ్ చేశా. అప్పుడే నాతో బయటికి ఎలా వచ్చావు? నువ్వు మంచివాడివని. ఎన్ని ఏళ్ళ చీకటి జీవితాన్ని వెళ్దామా? వెళ్ళాలా? మరి చల్లని సాయంత్రం, కాళ్ళని తాకుతున్న అలలు, ఎప్పుడు ఇంటికి వెళ్ళిపోతామని చూస్తున్న సూర్యుడు, వెన్నెల పంచడానికి వస్తున్న చంద్రుడు, ఇలాంటి రొమాంటిక్ మూమెంట్ని వేస్ట్ చేసేద్దామా? ఓయ్ ఏం మాట్లాడుతున్నావు? ఇంకా లవ్వే ఓకే కదా. ఓయ్ మేము అమ్మాయిలం బాబు, అంత ఈజీగా ఒప్పేసుకుంటామా? ఒప్పించాలి. వర్కౌట్ అయిందిరా. ఎదవా ఈ మూతుల్ని అక్కడ ఎక్కడ నేర్చుకున్నారా? చిచ్చి ఏంటన్నా మంచి కల్లో డిస్టర్బ్ చేసావు. మొదలైందా? అమ్మాయి ఎవరో? అదే, నిన్న గుడిలో ఒక అమ్మాయిని చూసానన్న, నా కోసం పుట్టిందనిపించింది. ఈ ఏజ్కి జనరేషన్కి ఇది తప్పు అని చెప్పినా మా మాట వినరు సరికదా. ఈ లవ్ స్టోరీలో నువ్వు హీరో, నేను విలన్ అయిపోతాను. ఒరే ఒకటి మాత్రం చెప్తానురా, ఒకడు చేస్తే నలుగురే మోస్తారు, కానీ తప్పు చేస్తే ఊరంతా మోస్తారు. అసలే మన ఊరోళ్ళ గురించి తెలుసు కదా, మోయడం కాదు ఎగరేసేస్తారు. నా కొడుక్కి తప్పేదో ఒప్పేదో తెలుసుకునే వయసు వచ్చింది అనుకుంటున్నాను. జాగ్రత్త నాన్న. ఛీ, బా. ఈ కోహ్లీ ఏంటి మంచిని తగినట్టు సెంచరీలు కొట్టేస్తున్నాడా? క్రికెట్ అనుకుంటున్నాడా, గుడ్డిపిల్ల అనుకుంటున్నాడా? ఏరా ఏంటి మీ బాబు నిప్పులు తొక్కుంటూ వెళ్ళిపోతున్నాడు, ఏం చేసావు? అదే, నిన్ను గుళ్ళో కనిపించిన మీ రాత్రి కళ్ళకి వచ్చింది మావయ్య. తన హ్యాపీ నాన్నకు కొట్టేసింది. ఏంటి కళ? ఏం కలరాల్డు,
ఎంత వయసు వచ్చిన ఇప్పుడు దాకా ఒక్క కళ కూడా కంటం రాలేదు. ఒరే రే చెప్పరా చెప్పరా అల్లుడు, ఏం కలరా? ఓపెన్ చేస్తే కలగంటం కూడా రాదారా నీక? నువ్వేమన్నా బాహుబలి సీక్వెల్కి కథ రాత్నం ఏంటి? మొత్తం అంతా ఆటలో ఉంటానికే ఉన్న టైం అంతానేమో ఆ దోళ్లతోనూ మేకలతోనూ దోపించుకున్నావు. కరెక్ట్ గా ముద్దెటి టైంకి మీ బాబు తెప్పేహాడు. ఒరే ఆ ముద్దు సేనేదో ముందేసుకుని ఉంటే కళ్ళ ముద్దనే దక్కేది కదా. ఛే అయినా అల్లురే, గుళ్ళో కనపడిన అమ్మాయి కల్లో కొత్తది గాని లైఫ్ లోకి వచ్చేదేంట్రా? కష్టం. మావయ్య కష్టం సార్, అయినా కొనేయొచ్చు అనే గ్యాప్ లో కొట్టేశారేంటి నువ్వు సార్? ఆయనలా కంగారు పడకు. ఒరే అల్లుడు, నా దగ్గర అద్భుతమైన ఐడియా ఉంది, ఫాలో అయిపో. చెప్పు మావయ్య. ఆ అమ్మాయి బీటెక్ ఫైనల్ ఇయర్ అన్నా. మన అమలాపురం చుట్టుపక్కల మొత్తం 5 కాలేజీలు ఉన్నాయి. రోజుకో కాలేజీ గడి కాపు కాసామనుకో, ఏంటి శుక్రవారం నాటికి ఏంటి ఏంటి ఆ అమ్మాయి మన చేతిలో ఉంటది. ఎక్కడ కాదు, ఎతికితే దొరుకుద్ది. సరే మావయ్య, రేపటి నుంచి ఎతికేద్దాం. ఏంటి పనులని మార్కి నీతో తిరిగాననుకో, ఆ అమ్మాయి దొరకటం కాదు, 5వ రోజుని మీ బాబు నా దినం చేస్తాడు. చూసావు కదా ముఖం ఇందాక చందాలం కట్టాడు. కాదు, నీ ఉప్మా బ్యాచ్లో ఎవడానికి సెలెక్ట్ చేసుకుని ఆయన తీసుకుని ఎతికే. రే ఆడు కొద్దిగా కలర్ఫుల్ చొక్కాలు వేసుకోకుండా చూసుకో. ఇప్పటికిప్పుడు మావయ్య చెప్పిన ఉప్మాగాడు ఎక్కడ తిరుగుతాడు? రాజుగాడు. ఎక్స్క్యూజ్ మీ, ఎవరినైనా వెతుకుతున్నారా? ఒకసారి నుంచో ఎన్ని కాదులే, కూర్చో. బా మొత్తం ఎదిగేసాను రా, బస్సులో కూడా లేదు. అవునరా, ఆ అమ్మాయిలా గుర్తుపడుతున్నావు? నువ్వే చెప్పా కదా బా లంగవణి అని. గుడి కంటే లంగావని ఇసుకుతుంది కానీ కాలేజ్ కిందకి ఇసుకుతుందిరా. నిజమే కదా. నీ ఎర్రి ఈడేంటి సోపాలో పడుకున్నాడు? అల్డు అల్డు ఏంట్రా అలా ఉన్నావు? ఆ అమ్మాయి కోసం అంత ఎతికాను మావయ్య, ఎక్కడ కనపడలేదు. హోర్ని ఈ మాత్రం దానికి ఇలాగైపోతే ఎలారా? ఎన్నాళ్ళు నీకు విషయం చెప్పలేదురా? అసలు నేను పెళ్ళెందుకు చేసుకోలేదు తెలుసా నీకు? ఎందుకు? నీలా వయసులో ఉన్నప్పుడు నేను కూడా ఒక అమ్మాయిని లవ్ చేశాను. వచ్చిన సంబంధాలన్నీ చెడగొట్టుకుని ఆ అమ్మాయి కోసం వెయిట్ చేశాను. తను ఇంకా రాదని తెలిసిన తర్వాత సంబంధాల కోసం వెయిట్ చేశాను. ఇప్పుడు ఆ సంబంధాలు కూడా రావని తెలిసిన తర్వాత మా నాన్నలాగా అమలాపురం ఎమ్మెల్యే అవుదని ట్రై చేస్తున్నాడు రా. తాతయ్య ఎమ్మెల్యేనా మావయ్య? నాలాగా ట్రై చేశాడు. అమ్మాయ్యా నవ్వేవా? ఊరాళ్ళు నువ్వు ఎప్పుడు ఇలా నవ్వుతూ ఉంటే బాగుంటావురా. అయినా ఎదిగితే దొరకని ప్రేమలే ఉంటారా? నిజం మావయ్య? నిజం రా. అయినా నిజం అని చెప్పడానికి నేనెవరిని? మీ ఇద్దరిని కలిపిందే ఆ దేవుడురా. ఓ పని చెయ్యి, రేపు శనివారం కదా, పొద్దున్నే తలంపట స్నానం చేసి గుడికి వెళ్ళిపో. ఆ అమ్మాయి వస్తుందేమో ఏమో ఏంటి వస్తుందనుకుని వెళ్ళి చెప్తాను. సరే థ్యాంక్ యూ మావయ్య. ఫిక్స్ అయిపో వెళ్ళు. ఆ దర్రెత్తిరిగడ మధ్యలు దరువని. ఏంటి ఇంకా ఇలిగించుకుంటాను వచ్చేసావా? దీని అమ్మేది రెండు కాల్సిన అవుతావు. ఏమండే నేను కాలుద్దాం అనుకుంటా మీరు స్ట్రిప్ వేస్తాం, నేను కాలుద్దాం అనుకుంటా మీరు స్ట్రిప్ వేస్తాం. చిచ్చి ఈ ఏళ్ళ నుంచి నేను సిగరెట్ మానేసానండి, మీరు కూడా మానేయండి. లంగ్స్ అయి కుట్టేస్తానే అంట. గురుగారు గుళ్ళోకి రాకుండా ఇక్కడ వెయిట్ చేస్తారేటండి? నీకెందుకురా? ఆ అమ్మాయి కోసమే కదా. ఏ అమ్మాయి? నాకు మొత్తం తెలుసండి. మీరు గోడకి అవతల ఆ అమ్మాయి బయటికి ఎప్పుడు వస్తుందా అని చూస్తున్నారు, అదే గోడకి అవతల మీ గురించి చూస్తున్నాను ఆ అమ్మాయి. హాయ్
ఫోన్ నెంబర్. ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. శుక్లాం వరదం విఘ్నం చతుర్వర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతి. జనరల్గా ప్రతి లవర్ లాగే హాఫ్ అన్ అవర్ ముందు వచ్చి వెయిట్ చేస్తున్నాను. ప్రపోజ్ చేయడం కదా, ఆ మాత్రం కంగారు ఉంటుందిలే. హాయ్. సో ఏంటిదంతా? లవ్. బాగుంది. నువ్వు నా కోసం ఇదంతా చేయటం చాలా బాగుంది. కానీ ఒకసారి చూసి అది ఒక క్షణంలో లవ్ పుడుతుందా? అసలు ఇది నిజంగా నవ్వేనా? ఎవరు చెప్పారు నేను ఫస్ట్ టైం చూశానని? నేను ఎప్పుడో చూసా. ఎస్. ఏ అమ్మాయినా అబ్బాయినా ఒక స్టేజ్లో తన లైఫ్ పార్ట్నర్ నుంచి కలలు కంటారు. ఆ కళలో ఉన్న రూపానికి ప్రతిరూపం కనిపించిన మరుక్షణం ప్రేమ మొదలవుతుంది. అయినా లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అంటే ఆల్రెడీ మన ఇమాజినేషన్లో ఉన్న లవ్ని రియల్ లైఫ్లో స్టార్ట్ చేయడం. ఆహా, ఇప్పుడు నా రిప్లై ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నావు? నువ్వు ఏ రిప్లై వచ్చినా నాకు ఓకే. నువ్వు ఎస్ చెప్తే నా లైఫ్లో ప్రతి మెమరీలో నువ్వు ఒక పార్ట్ అవుతావు. నువ్వు చెప్తే నువ్వే ఒక స్వీట్ మెమరీలా మిగిలిపోతావు. అయినా ప్రేమ అనేది పసిపాప లాంటిది. అది నవ్వినా ఏడిచినా అందంగానే ఉంటుంది. అలాంటప్పుడు ఇలా ఫాలో చేయడం, ప్రపోజ్ చేయడం ఎందుకో? పసిపాప ఏడు బాగుంది కదా అని జ్వరపడ పాడతాం మానేం కదా. ఇది కూడా అంతే. ఇప్పుడు నేనేం చేయాలి? కళ్ళు మూసుకో. What? కళ్ళు మూసుకో. మహా, ఈ రోజుతో పాటు నా లవ్ కూడా యాక్సెప్ట్ చేయి. ఐ ప్రామిస్. లైఫ్లో ఇంకే అమ్మాయి కోసం ఇలా కూర్చోవాల్సి వస్తే అది మన పాప షూలేస్ కట్టడానికే. ఇలాంటి లవ్ రిజెక్ట్ చేయటానికి ఏ అమ్మాయికి రీజన్ ఉండదు, కానీ నాకుంది. ఏంటది? కూర్చో చెప్తా. మా నాన్న చిన్నప్పటి నుంచి నాకేది కావాలన్నా మా నాన్నే డిసైడ్ చేసేవారు. నాకు తెలిసి నా గురించి నాకన్నా మంచిగా ఆలోచించేది మా నాన్నే. మా నాన్నకు నచ్చితే ఓకే. హలో నాన్న, నీకు కోడలు ఫిక్స్ అయిపోయింది. నువ్వు మిగతా ఏర్పాట్లలో ఉండు. ఓయ్, ఏంటి నీ ధైర్యం? అప్పుడే మీ నాన్నకి చెప్పేశావా? ముందు చెప్పాల్సింది వాళ్ళకే కదా. అయినా ఇప్పుడేంటి, నేను చూసినప్పుడే చెప్పేశా. ప్రేమించుకునేటప్పుడు మన పెద్దల గురించి ఆలోచిస్తే పెళ్లి చేసేటప్పుడు వాళ్ళు మన ప్రేమను గౌరవిస్తారు. నువ్వు మీ నాన్నకు చెప్పు. అమ్మో, ఇప్పుడొద్దు, తర్వాత చెప్తాను. పర్లే చెప్పు. హలో. నేనే నీకు ఫోన్ చేద్దాం అనుకున్నా. ఏం లేదు, పక్క ఊరు నుంచి మంచి సంబంధం వచ్చిందమ్మా. రామని కుర్రాడు చాలా మంచోడు. సర్లే, నువ్వు ఇంటికి రా, ఇంటికి వచ్చా కానీ మాట్లాడుకుందాం. ఓయ్, మా నాన్న ఎలా ఒప్పించావు? నాన్నలకి ఏం కావాలి? సంపాదించే అల్లుడు, మంచి ఫ్యామిలీ, నీ హ్యాపీనెస్. అందుకే నేను ప్రపోజ్ చేయడానికి వచ్చే ముందర మా నాన్నని మీ నాన్నకి ప్రపోజ్ చేయమని పంపించా. ప్రపోజా? అదే మ్యారేజ్ ప్రపోజల్. అసలు నీకు ఓకే చెప్తానని నీ కాన్ఫిడెన్స్ ఏంటి? నువ్వు మాట్లాడే ఛాన్స్ ఇచ్చినప్పుడు ఫిక్స్ అయ్యా. ఎలా? సింపుల్. అబ్బాయిలు చూపులకు పడతారు, అమ్మాయిలు మాటలకు పడతారు. ఆహా, కాదా మహా? మహా కాదు, సీత. సీత? సీతా మహాలక్ష్మి రామ్ గారు. ఒక్క చూపులో ప్రేమించి ఒక్క క్షణంలో మనసిచ్చి 7 అడుగులు నడిచి 7 జన్మల బంధంగా మలుచుకున్న ప్రతి ప్రేమ కథకి నాంది ఈ ఓ క్షణం.